Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis 35:11. ఈ దినం మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము ఆదికాండం 35వ అధ్యాయము 11వ వచనము. A nation and a company of nations shall be of thee. జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. Genesis 35 is a sorrowful chapter. ఆదికాండం 35వ అధ్యాయం చూస్తే అదెంతో దుఃఖంతో ఉన్నటువంటి అధ్యాయంగా ఉంది. Of course, God appeared to Jacob and renewed his covenant which he made with Abraham and Isaac to Jacob. అక్కడ చూస్తే దేవుడు అబ్రాహాముతోను తర్వాత ఇస్సాకుతో చేసినటువంటి ఆ యొక్క నిబంధనను మరొకసారి నవీనపరుస్తా వచ్చాడు. He appeared unto Jacob. దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. So in this chapter, first of all, ఈ యొక్క అధ్యాయంలో మొదటిగా we see Jacob as a fear-filled man. అక్కడ చూస్తే యాకోబు ఆయన భయముతో నిండినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. In the episode of Dinah in Shechem, what Shimeon and Levi did, we all know. ఈ యొక్క దీనా యొక్క సందర్భంలో సిమియోను తర్వాత లేవి వారు ఏం చేశారో ఆ షెకెము ఆ సందర్భంలో చూస్తే ఏం చేస్తారో మనకు తెలుసు. అది And his sons have done a horrible thing of treachery. ఆయనకు కుమారులు చూస్తే ఎంతో భయంకరమైనటువంటి సంఘటన వారు చేస్తా వచ్చారు. Because of their deceit, they put the whole family in jeopardy, in danger. వారి యొక్క మోసాన్ని బట్టి కుటుంబం అంతటిని కూడా ఎంతో అపాయంలో వారు ఉంచారు. The consequences of their deed could be disastrous. వారి యొక్క చేసినటువంటి పనిని బట్టి దానికి వచ్చే పరిణామం చూస్తే ఎంతో వినాశనకరమైన పరిణామంగా ఉండొచ్చు. And secondly, రెండోదిగా in verse 6 to 8, 6 నుండి 8 వరకు Rebekah's maid, that is Deborah, died. రెబెకా యొక్క పనికత్తైనటువంటి దెబోరా మరణించింది. Next, the greatest shock in Jacob's life. తర్వాత యాకోబు యొక్క జీవితంలో ఇంకొక Greatest shock. ఆయన ఇంకా ఆశ్చర్యపరిచినటువంటి సంగతి గొప్ప దుఃఖభరితమైనది. దుఃఖభరితమైనటువంటి సంఘటన. In verse 18, 18వ వచనములో beloved wife Rachel died while giving birth to Benjamin. బెన్యామీనుకు జననం ఇస్తా ఉన్నప్పుడు తన ప్రియమైనటువంటి భార్య అయిన రాహేలు మరణించింది. Another grieving thing in this same chapter, ఇదే అధ్యాయంలో ఇంకో దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటన. and the sin committed by Reuben, his eldest son, with his concubine Bilhah. తన పెద్ద కుమారుడైనటువంటి రూబేను తన యొక్క ఉపపత్ని అయినటువంటి బిల్హాతో ఆయన పాపం చేస్తా We వచ్చాడు. read it in verse 22. 22వ వచనంలో ఆ మాట మనం చదువుతాము. Another sorrowful thing in this chapter is, ఇదో అధ్యాయంలో ఇంకొక బాధకరమైనటువంటి సంఘటన ఏంటంటే the death of Isaac, Jacob's father, in verse 29. యాకోబు యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు మరణము 29వ వచనములో. How many sorrowful things in one chapter. ఒక్క అధ్యాయంలో ఎన్ని దుఃఖాన్ని కలిగించినటువంటి విషయాలు. In the midst of all these sorrows, ఈ దుఃఖాలన్నిటిలో కూడా we can see a progress in Jacob's spiritual life. యాకోబు యొక్క ఆత్మీయ జీవితంలో పురోగతిని మనం చూస్తాము. Many times God does the same in our lives also. అనేక సార్లు దేవుడు కూడా మన జీవితాలు అదే జరిగిస్తా ఉంటాడు. In the midst of sorrows, he works in our lives. దుఃఖాలున్నా కూడా ఆయన మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటాడు. An old saying is there. ఓ పాత మాట ఇలాగ చెప్పబడతా It is a వచ్చింది. proverb. అదొక సామెత. For every dark cloud, there will be a silver lining. ప్రతి చీకటితో ఉన్నటువంటి దట్టమైన మేఘానికి వెండి జరీ లాంటి మెరుపు ఉంటుందట. ప్రతి దట్టమైనటువంటి మేఘానికి వెండి జరీ లాంటి ఆ యొక్క ఆకారం ఉంటుంది, మెరుపు ఉంటుంది. In Genesis 35 verses 10 to 12, ఆదికాండం 35వ అధ్యాయం 10 నుండి 12 వరకు these are amazing verses when we think about who God is speaking to. దేవుడు ఎవరితో మాట్లాడుతా ఉన్నాడో ఆ సంగతిని చూస్తే అది మన ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. With whom God is speaking? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన యాకోబుతో మాట్లాడుతున్నాడు. Deceiver, ఆయన మోసగాడు, the sinner at the core, అక్కడ చూస్తే ఇంకా పాపిగా ఉన్నటువంటి వ్యక్తి, just like all of us. మనందరి వల్లే ఆయన కూడా ఉన్నాడు. Oh, we can see Jacob's sin at different levels in the book of Genesis. ఆదికాండంలో చూస్తే యాకోబు యొక్క పాపము వేరు స్థాయిలో ఉండటం మనం చూస్తాము. He has sinned over and over again. ఆయన మరలా పాపం చేస్తా వచ్చాడు. Yet here the holy God of the universe, who hates sin, who judges sinners, pouring out his blessing on Jacob. ఇక్కడ చూస్తే ఈ యొక్క పాపాన్ని అసహ్యించుకునేటంటే ఆయన ఈ యొక్క పాపాన్ని ద్వేషించేటువంటి ఆ దేవుడు యాకోబు మీద ఆయన యొక్క ఆశీర్వాదాలను కుమ్మరిస్తా ఉన్నాడు. And God was renaming him. ఆయనకు మరలా నూతన పేరుని ఇస్తున్నాడు. He is transforming him. ఆయన తను మారుస్తా ఉన్నాడు. He is giving him promises. తనకు వాగ్దానాలు ఇస్తున్నాడు. Just as he promised Isaac, he is now promising to Jacob. ఆయన ఇస్సాకుకు వాగ్దానం చేసినట్లుగా యాకోబు కూడా వాగ్దానం It is చేస్తున్నాడు. really startling or wondering when we sit back and think
about the grace of God. దేవుని యొక్క కృపను గూర్చి మనం ఆలోచించినప్పుడు అది మనల్ని ఎంతో ఆశ్చర్యపరిచే సంగతిగా ఉంటుంది. Not towards Jacob, even towards each one of our lives. ఇది యాకోబు పక్షాన్ని మాత్రమే కాకుండా మన జీవితాల్లో ప్రతి ఒక్కరి పక్షాన కూడా I just think the same is true in my life today. ఇది ఈ యొక్క సంగతి నా జీవితంలో కూడా వాస్తవమే. In our personal life, మన వ్యక్తిగత in జీవితాల్లో, our failures, మన యొక్క పతనాల్లో, in our workplaces, మనం పనిచేసే in స్థలాల్లో, our relationship, మన సంబంధాల్లో, in our friendship, మన స్నేహాల్లో, in our local churches. మన స్థానిక సంఘాల్లో When we see the measure of grace we are endowed with, it is amazing. మనము అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క కృప యొక్క కొలత చూస్తే అది ఆశ్చర్యపరుస్తుంది. Oh, we are bound to worship Him always. మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను ఆరాధించే బద్దులమే ఉన్నాం. I think it is the fifth revelation of God to Jacob. ఇది యాకోబుకి ఇచ్చినటువంటి 5వ బయలుపరపది ప్రత్యక్షత. God is asking him to go to Bethel. దేవుడు బేతేలునకు ఆయన వెళ్ళమన్నాడు. God often calls people back to the beginning of their relationships with Him. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క బిడ్డలు తన యొక్క ఆరంభ దిశలో ఉన్నటువంటి ఆ యొక్క బాంధవ్యానికి తిరిగి మరలా పిలుస్తూ ఉంటాడు. Where He met them, ఆయన వారిని ఎక్కడైతే కలుసుకున్నాడు, God calls them again to the same place. దేవుడు మరొకసారి అదే స్థితిగానే పిలుస్తాడు. Bethel was the place where Jacob had first encounter with God when he was fleeing away from his brother Esau to Padanaram. తన సహోదరుడైనటువంటి ఏశావు నుండి పదనరామునకు పారిపోతా ఉన్నప్పుడు ఈ యొక్క యాకోబు దేవుని మొదటిసారి కలుసుకున్నటువంటి స్థలము అది బేతేలు. The first encounter with God is always an exciting experience. దేవునితో మొదటిసారి కలుసుకోవడం చూస్తే అది మనని ఎంతో ఉత్సాహపరిచేటువంటి సందర్భంగా ఉంటుంది. Sometimes I have seen so many speakers. కొన్ని సందర్భాల్లో చాలా మంది బోధకులు నేను చూశాను. Even I was also like that. నేను కూడా అలాగే ఉంటా వచ్చాను. When we give the first message, మనం మొదటి వర్తమానం ఇస్తే oh, what an exciting experience. అదెంత ఉత్సాహపరిచేటువంటి సందర్భం. We will go here and there. అక్కడికి వెళ్తాం, We will meet everybody. అందరిని కలుస్తాం. Anna, how is my message? నా వర్తమానం ఎలా How ఉంది, is the third point? ఆ 3వ అంశం ఎలా How ఉంది, is the fourth point? 4వ అంశం ఎలా ఉంది. Those people will be vexed with our discussion. ఆ యొక్క ప్రజలు ఇంకా మన మాటలను బట్టి విసిగిపోతారు. Why? ఎందుకు? First experience. మొదటి అనుభవాలు. After you give a 100th message, you will not talk like that. 100 వర్తమానాలు చెప్పిన తర్వాత ఇంకా అట్లా మాట్లాడు. So like that, the very first encounter with God will be very exciting. ఆ రీతిగా దేవునితో మొదటిసారి కలుసుకోవటం అనేటువంటి ఆ సందర్భము అది మనల్ని ఎంతో ఉత్సాహం పరిచేది, సంతోషపరిచేదిగా ఉంటుంది. Why? ఎందుకు? First time we will be seeing God. మొదటిసారిగా దేవుని చూస్తున్నాం. And first time we will be seeing our own nature. మొదటిసారిగా మన యొక్క సొంత స్వభావాన్ని So చూస్తున్నాం. the reality of God and our own reality of human nature will be revealed in the first experience. మొదటి అనుభవంలోనే దేవుని యొక్క వాస్తవికత, తర్వాత మన యొక్క నిజస్థితి ఏంటో తెలుస్తుంది. Then we can hear the voice of God. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనం వినొచ్చు. In our Christian life, it can be the day of salvation. మన క్రైస్తవ జీవితంలో అది రక్షణ దినమై ఉండొచ్చు. On which we are made the children of God. మనము దేవుని పిల్లలుగా Oh, చేయబడినటువంటి that is దినము. an exciting day. అది మనల్ని ఎంతో ఉత్సాహపరిచిన We దినం. cannot forget that day throughout our whole life. మన జీవితకాలం అంతా కూడా ఆ దినాన్ని మనం మర్చిపోలేము. Because our sins are forgiven. ఎందుకంటే మన పాపాలు What a క్షమించబడ్డాయి. joyful and eternally memorable, exciting experience. అది ఎంతో సంతోషకరమైన నిత్యత్వము జ్ఞాపకం ఉండేటువంటి ఆ యొక్క సంఘటన. In Genesis 35:1, ఈ యొక్క ఆదికాండం 35 మొదటి వచనంలో Jacob was in a time of greatest weakness and failure. యాకోబు చూస్తే తన యొక్క జీవితంలో ఎంతో పతనము, తర్వాత ఎంతో బలహీనమైన స్థితిలో ఆయన ఉన్నాడు. God asked him to go to Bethel. దేవుడు బేతేలునకు ఆయన వెళ్ళమన్నాడు. In our lives also, మన జీవితాల్లో కూడా we are overwhelmed by life. మనము జీవితం చేత ఎంతో ఆ యొక్క దాంట్లో మునిగిపోయి ఉన్నప్పుడు We need to return to the blessings. మనము ఆశీర్వాదాలకు తిరిగి రావాలి. See, when we are having so many sorrows, మనకు అనేకమైన దుఃఖాలు ఉన్నప్పుడు remember the blessings. ఆ ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోవాలి. See what the song says. ఈ యొక్క పాట ఏం చెప్తా ఉంది? When upon life's billows thou art tempest and tossed. ఎప్పుడైనా ఈ యొక్క జీవితం చేత ఆ యొక్క మనము తుఫానులలో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటే, జీవిత తుఫాన్లను కొట్టుమిట్టాడుతా ఉంటే it is always better to count the past blessings for our encouragement. మన యొక్క ప్రోత్సాహం కొరకే గడిచిన దినాల్లో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదాలు మనం లెక్కించడం మంచిది. At the same time, అదే సమయంలో get rid of what hinders your growth and your onward journey. నీ యొక్క ఎదుగుదలకు తర్వాత ముందుకు సాగేందుకు ఏదైతే అడ్డుపడుతుందో అటు సంగతులను తీసివేయాలి. Jacob not only returned to the place of past blessing, యాకోబు ఆయన గడిచినటువంటి ఆశీర్వాదాలు అనే స్థలానికి రావటం మాత్రమే but కాదు, also cleansed his own life thoroughly. ఆయన ఇంకను తన యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా ఆయన పవిత్రపరచుకున్నాడు. He got rid of the garbage that has accumulated. ఆయన ఇక పేరుకుపోయినటువంటి ఆ చెత్త అంతటి కూడా తీసివేశాడు. You can read 35th chapter, 35వ అధ్యాయం మీరు చదవచ్చు. verses 2, 3 and 4. 2, 3, 4 వచనాల్లో Rachel also gave back the idols of the foreign gods which she had stolen
from Laban's house. అక్కడ చూస్తే లాబాను యొక్క ఇంటి నుండి రాహేలు దొంగిలించినటువంటి ఆ యొక్క అన్య దేవతలను కూడా తాను తీసివేసింది. So if you want to be renewed in your spiritual life, నీవు నీ ఆత్మ జీవితంలో నవీనపరచగోరితే always put away all things which diverts your attention from God. దేవుని నుండి నేను దూరంగా నీ యొక్క దిశను మార్చేటువంటి సంగతులన్నిటిని కూడా నువ్వు తీసివేసుకోవాలి. Don't allow such things to have influence on your devotion or worship to God. నీ యొక్క భక్తి విషయంలో దేవుని ఆరాధించే విషయంలో అవేవి కూడా నీకు అభ్యంతరంగా ఉండకుండా చూసుకోవాలి. Today the idols may not be physical idols. ఈ దినాల్లో ఉన్నటువంటి విగ్రహాలు చూస్తే భౌతిక సంబంధమైన విగ్రహాలుగా But ఉండకపోవచ్చు. today what are the idols? అయితే ఈ దినాల్లో విగ్రహాలు ఏంటివి? The power, ఆ యొక్క అధికారము, the pleasures, తర్వాత సంతోషాలు, pride, తర్వాత గర్వము, the possessions, etc. స్థానాలు, ఇంకా ఇంకా అనేకములు ఉన్నాయి. So they have entered into the lives of believers today. అవి ఈ దినాల్లో విశ్వాసుల జీవితాల్లో ప్రవేశించాయి. Remove them and honor God with your worship. వాటిని తీసివేసి దేవుని నీ యొక్క ఆరాధన చేత ఆరాధించు. What is the result? దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఏంటి? Divine protection was granted to Jacob. అక్కడ పరలోకపు భద్రత ఈ యొక్క యాకోబుకు To అనుగ్రహించబడింది. you also the divine protection will be granted. నీకు కూడా పరలోక సంబంధమైన భద్రత ఉంటుంది. So you can get strength in those difficult times. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనూ బలాన్ని పొందవచ్చు. Then you will get the renewed sense of God's blessing. దేవుని యొక్క నవీన పరిచేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుతావు. That's what we read in the verse for our meditation today, 35:11. 35:11 అదే మాట మనం చదువుతా What ఉన్నాం. God is telling to Jacob, దేవుడు యాకోబుతో a ఏమంటున్నాడు? nation and a company of nations shall be of thee. జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. For a man who is drowned in the sorrowful news after news. ఒక వార్త తర్వాత ఒక వార్త, ఎంతో దుఃఖపరిచేటువంటి వార్తలో మునిగిపోయిన ఆయనతో Oh, what God is telling. దేవుడు ఏమంటున్నాడు? Oh, you will become a nation and a company of nations will come out of you. నువ్వు జనమును జనముల సమూహమును నీ వలన కలుగును అంటున్నాడు. So brothers and sisters, వాడి ప్రియమైన సోదర before సోదరులారా, I close, నేను ముగించిన ముందుగా two small thoughts. రెండు చిన్న తలంపు. As we go for our car's wheels balancing regularly, మనము మన యొక్క కారు యొక్క చక్రాలు బ్యాలెన్సింగ్ చేయించడానికి వెళ్ళినప్పుడు in our spiritual life also, మన యొక్క ఆత్మ జీవితంలో కూడా we have to align our wheels to come to Bethel regularly. క్రమముగా బేతేలునకు రావటానికి వాటిని సరి చేసుకోవాలి. Secondly, రెండోది, we cannot serve God and some other thing or God idol simultaneously. మనము ఒకే సమయంలో దేవుని తర్వాత విగ్రహాలను మనం సేవించలేం. God will not share his position or glory with anyone. దేవుడు తన యొక్క స్థానాన్ని గాని తన యొక్క మహిమను గాని దేనితో కూడా ఆయన పంచుకోడు. Do you want prosperity even in the midst of troubles? నీవు కష్టాలున్నా కూడా నీ జీవితంలో అభివృద్ధి కావాలని Then కోరుతున్నావా? let us be careful in this matter. కాబట్టి ఈ విషయాలు యందు జాగ్రత్తగా ఉండాలి. Yeah, be attached to Bethel. బేతేలునకు ఆ యొక్క అంటుకట్టబడి ఉండు. And secondly, రెండోది, serve God only. దేవుణ్ణి మాత్రమే సేవించు. May God help you. దేవుడు నీకు సహాయపడుగాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పరలోకపు మా తండ్రి, truly Genesis 35 is a sorrowful chapter for Jacob. నిజముగా ఈ యొక్క ఆదికాండం 35వ అధ్యాయము యాకోబుకి ఎంతో దుఃఖకరమైనటువంటి అధ్యాయం. O Lord, Levi and Shimeon, they brought so much fear in his heart. తన లేవి షిమ్యోన్లు వారు తన యొక్క హృదయంలో ఎంతో దుఃఖాన్ని భయాన్ని తెచ్చారు. And Rebekah's maid Deborah died. రిబ్కా యొక్క పనికత్తె అయినటువంటి దెబోరా The చనిపోయింది. greatest shock, Rachel died. అక్కడ చూస్తే ఎంతో బాధకరమైనటువంటి వార్త, రాహేలు చనిపోయింది. Even Isaac died. ఇస్సాకు మరణించాడు. Not one or two things. ఒకటి రెండు సంగతులు కాదు. Shock after shock. ఒక సంగతి కష్టపెట్టేది కాకుండా But ఇంకొక in the సంగతి. midst of all these things, వీటన్నిటిలో Jacob was renewed because he went to Bethel. ఈ యొక్క యాకోబు ఆయన బేతేలుకు వెళ్ళిన కారణాన్ని బట్టి నవీనపరచబడ్డాడు. House of God, Bethel is our charging point. దేవుని యొక్క ఇల్లు బేతేలు, అది మమ్మల్ని అది నవీనపరిచేటువంటి సంగతి. Oh Lord, it will strengthen us. అది మమ్మల్ని బలపరిచే స్థలము. Help us to worship thee and thee alone. ప్రభువా, నిన్ను మాత్రమే ఆరాధించట్లు మాకు By సహాయపడండి. doing like that, even in our distress, we can progress. అలా చేయటం ద్వారా తండ్రి మా యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మేము అభివృద్ధి చెందగలుగుతాం. Our dear ones who are going through troubles, ప్రభువా, మా ప్రియులు ఎవరైతే సమస్యలు గుండా వెళ్తున్నారు, sorrowful situations, దుఃఖకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు, help them to be more attached to Bethel, the house of God. ప్రభువా, ఇంకా అధికంగా వారు బేతేలునకు అంటుకట్టబడి ఉన్నట్లుగా మీరే సహాయపడుతారండి. House of God. దేవుని యొక్క ఇంటికి అంటుకట్టబడినట్లుగా చేయండి. Help them to worship thee and thee alone. ప్రభువా, నిన్ను మాత్రమే వారు ఆరాధించినట్లు Help సహాయపడండి. them to throw away all the foreign gods. తండ్రి, అన్య దేవతలన్నింటినీ కూడా తీసి పారవేయనట్లు సహాయపడండి. Speak to us, O Lord. ఓ ప్రభువా, మీరే మాతో మాట్లాడుతారండి. We do pray in the omnipotent name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.